ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరించే అమెరికా ఇప్పుడు తన సొంత ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేని స్థితిలో పడిపోయింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ని గడువులోపు కాంగ్రెస్ ఆమోదించకపోవడంతో అగ్రరాజ్యంలో షట్ డౌన్ బెల్ మోగింది. ఫలితంగా ఫెడరల్ ప్రభుత్వంలోని మూడొంతుల విభాగాలు పాక్షికంగా మూతపడ్డాయి. అయితే ఇది కేవలం నిధుల కొరత మాత్రమే కాదు, ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న కఠిన వలస విధానాలపై విపక్ష డెమోక్రాట్లు చేస్తున్న యుద్ధం. ముఖ్యంగా హోంల్యాండ్ సెక్యూరిటీ నిధుల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలని రోడ్డున పడేసింది. అసలు అమెరికాలో ఈ గందరగోళానికి కారణం ఏంటి? ఈ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. అమెరికాలో మరోసారి ప్రభుత్వం షట్ డౌన్ అయ్యింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకునే అమెరికా మరోసారి తన రాజకీయ అస్థిరతను బహిర్గతం చేసుకుంది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను నిర్ణీత గడువులోగా కాంగ్రెస్ ఆమోదించకపోవడంతో ఫెడరల్ ప్రభుత్వం పాక్షికంగా మూతపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఈ షట్ డౌన్ అమల్లోకి రావడంతో ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన కీలక విభాగాల్లో మూడొంతుల వరకు కార్యకలాపాలు స్తంభించాయి. ఇది పూర్తి స్థాయి షట్ డౌన్ కాకపోయినా లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది పౌరులపై ప్రభావం చూపే స్థాయిలో ఈ పరిణామం ఉంది. బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు ముగియడంతో నిధుల కేటాయింపు నిలిచిపోయిన విభాగాల్లో ప్రజాసేవలకు సంబంధించిన కీలక శాఖలు ఉన్నాయి. ఒకవేళ సోమవారం నుంచి కాంగ్రెస్లో చర్చలు తిరిగి ప్రారంభమై కొన్ని రోజుల్లోనే బడ్జెట్కు ఆమోదం లభిస్తే పరిస్థితి త్వరగా సద్దుమణిగే అవకాశం ఉంది. అప్పుడు ఫెడరల్ ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు చెల్లింపులు, అత్యవసర ప్రజాసేవలు తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. కానీ అదే జరగకపోతే లక్షల మంది ఉద్యోగులు వేతనం లేని సెలవుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. మరికొందరు ఉద్యోగులు జీతాలు లేకుండానే పని చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటారు. అమెరికాలో గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు చోటు చేసుకున్నా ప్రతి షట్ డౌన్ సామాన్య అమెరికన్ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే ఈసారి పూర్తిస్థాయి నిధుల సంక్షోభం కాకుండా ఉండేందుకు చివరి నిమిషంలో కొంత ప్రయత్నం జరిగింది. సెప్టెంబర్ వరకు కొన్ని కీలక ఫెడరల్ ఏజెన్సీలకు జీతాలు చెల్లించేలా 5 పెండింగ్ బిల్లులకు మార్గం సుగమం చేసే చట్టాన్ని శుక్రవారం సెనెట్ ఆమోదించింది. విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రక్షణ రంగాలకు సంబంధించిన ఏజెన్సీలు ఈ జాబితాలో ఉన్నాయి. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీకి మాత్రం కేవలం 2 వారాల పాటు మాత్రమే నిధులు కల్పించే స్టాప్ గ్యాప్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అంటే సమస్య పూర్తిగా పరిష్కారమైనట్టు కాదు, కేవలం వాయిదా పడినట్టే అన్న భావన స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం నుంచి ఎగువ సభ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో వేగంగా చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లను కోరారు. అయితే చట్టసభ సభ్యులు మాత్రం ఇది పాక్షిక షట్ డౌన్ మాత్రమేనని, వచ్చే వారం మరోసారి నిధుల బిల్లుపై చర్చలు జరగనున్నాయని చెబుతున్నారు. కానీ వాషింగ్టన్లో మాటలు ఎంత ఆశావహంగా ఉన్నా వాస్తవ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగానే ఉంది. ఎందుకంటే ఈ షట్ డౌన్కు అసలు కారణం కేవలం బడ్జెట్ ఆలస్యం కాదు, ట్రంప్ అవలంబిస్తున్న కఠిన వలస వ్యతిరేక విధానాలే అని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీకి నిధులు కేటాయింపుపై అధికార పార్టీ రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ట్రంప్ ప్రారంభించిన మాస్ డిపోర్టేషన్ క్యాంపెయిన్లో భాగంగా దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించారు. వీరు వలసవాదులపై ఎక్కడికక్కడ తనిఖీలు, అరెస్టులు చేస్తున్నారు. ఈ చర్యలు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని రోజుల క్రితం మిన్నియాపోలిస్లో నిరసనలు చేస్తున్న అలెక్స్ ప్రెట్టి, రెనీ గుడ్ అనే 2 అమెరికన్ పౌరులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనలే ఇప్పుడు రాజకీయ సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారాయి. డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ DHSకు నిధులు కేటాయించే బిల్లుకు మద్దతు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. తమ మద్దతు కావాలంటే హోంల్యాండ్ సెక్యూరిటీలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇమిగ్రేషన్ ఏజెంట్లు ముఖాలకు మాస్కులు ధరించకుండా నిషేధించాలి. ప్రతి ఏజెంట్కు బాడీ కెమెరాలు తప్పనిసరి చేయాలి. వారెంట్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు, అరెస్టులు చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. అలాగే ఫెడరల్ ఏజెంట్లకు కూడా రాష్ట్ర పోలీసుల మాదిరిగా యుఎస్ ఆఫ్ ఫోర్స్ నిబంధనలు, యూనిఫామ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.
హింసాత్మక ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని కూడా వారు పట్టుబడుతున్నారు. మొత్తానికి అమెరికాలో తాజా ప్రభుత్వ షట్డౌన్ కేవలం బడ్జెట్ వివాదం మాత్రమే కాదు, ఇది వలస విధానాలు, మానవ హక్కులు, అధికార విపక్షాల మధ్య పెరుగుతున్న రాజకీయ ధృవీకరణకు ప్రతిబింబమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు చెప్పే అమెరికా తమ దేశంలో రాజకీయ సమన్వయం సాధించలేకపోవడం అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. వచ్చే వారం జరిగే కాంగ్రెస్ చర్చలు ఈ సంక్షోభానికి ముగింపు పలుకుతాయా, లేక అమెరికా మరోసారి దీర్ఘకాల షట్డౌన్ దిశగా సాగుతుందా అన్నది వేచి చూడాల్సిందే.